కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. యుఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్లను చిత్తు చేసి జోరు మీద ఉంది. నేడు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ తో తలపడనుంది. బలమైన సూర్యసేన డచ్ జట్టుపై గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే సూపర్ 8 కు ముందు ఈ మ్యాచ్ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. సూపర్ 8 రౌండ్లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లను ఎదుర్కొనుంది. ఈ రౌండ్కు ముందు జట్టులో ఉండే చిన్న లోపాలు కూడా సరిదిద్దుకోవడానికి సూర్యసేనకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశం. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే సూపర్ 8 బెర్త్ దక్కడంతో స్టార్ బౌలర్ బుమ్రాకు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అదే జరిగితే హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లలో ఒక్కరికి చోటు దక్కుతోంది. వీరిద్దరూ పాక్తో మ్యాచ్ ఆడలేదు. అలాగే స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకునే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకున్న అతను పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు కాబట్టి అతనికి ఓ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావించవచ్చు. ఇక అలాగే యుఎస్ఏ పాక్తో మ్యాచ్లో అభిషేక్ పరుగుల ఖాతా తెరవకముందే అవుట్ అయ్యాడు. అతను ఫామ్ అందుకోవడానికి ఈ మ్యాచ్ను ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇక అప్డేట్స్ చూద్దాం. విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సమయం ఆసన్నమైంది. భారత నౌకాదళ నుంచి 70కి పైగా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, కోస్ట్ గార్డ్ల నౌకలు, 20 దేశాల నుంచి మరికొన్ని నౌకలు ఈ రివ్యూలో పాల్గొంటున్నాయి. బంగాళాఖాతంలో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ విదేశీ నౌకలను సమీక్షించనున్నారు. అంతర్జాతీయ నౌకల సమీక్ష చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఆమె కోసం తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ సమేత యుద్ధ నౌకనైతే అందంగా తీర్చిదిద్దింది. ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించిన యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక దీంతో పాటు వివిధ నగరాల పేరుతో నేవీ నిర్మించిన నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ విశాఖ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్, అలాగే ఐఎన్ఎస్ రాణా, రణ్విజయ్, తరఖానా, తమల్, నీలగిరి, హిమగిరి, ఉదయగిరి తదితర నౌకలతో పాటు సబ్ మెరైన్లు, సింధు కీర్తి, సింధు కేసరి, కోస్ట్ గార్డ్ నౌకలు రివ్యూలో పాల్గొంటున్నాయి. బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాళ్ళు తెరి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్లోని చివరి వాహనం అయితే దెబ్బతినింది. అయితే ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి పెను ప్రమాదం తప్పింది. సిరిపురం నుంచి పెద్దవాళ్ళు తెరి వెళ్తుండగా సడన్ బ్రేక్ వేయడం వల్ల కాన్వాయ్ అయితే లాస్ట్ కాన్వాయ్ అయితే డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. 3 టౌన్ పోలీసు పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్లోని చివరి వాహనానికి డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.